బైబిల్లోని పవిత్రమైన పేజీలలో యాకోబు చివరి మాటలు చిట్టానిధి లాంటివి. 12 తెగ తండ్రి అయిన యాకోబు తన జీవితం ముగిసే సమయంలో హృదయపూర్వకంగా మాట్లాడాడు. ఆయన చివరి మాటలు ఆశీర్వాదాలతో మరియు లోతైన ఆలోచనలతో నిండి ఉన్నాయి. ఆయన తన ప్రతి కుమారుడి గురించి మాట్లాడుతూ ఆశలు, కలలు మరియు సత్యాలు పంచుకున్నాడు. ఆదికాండము 3 యాకోబు మాటలు దీపంలా ప్రకాశిస్తూ ఆయన కుమారులకు మాత్రమే కాకుండా మనందరికీ మార్గదర్శకంగా ఉన్నాయి. కుటుంబం, విశ్వాసం మరియు దేవుని వాగ్దానాల యొక్క ప్రాముఖ్యతను ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన మాటలు జీవితకాల అనుభవాలు మరియు దేవుని కప్ యొక్క బరువును కలిగి ఉన్నాయి. ఈరోజు యాకోబు చివరి ఆశీర్వాదాలు మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. ఆయన జుబానాన్ని స్వీకరించండి, ఉద్దేశంతో జీవించండి మరియు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. యాకోబు తన చివరి మాటలలో విశ్వాసంతో మరియు ఆశతో జీవిత ప్రయాణంలో నావిగేట్ చేయడానికి మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడి. గుర్తుంచుకోండి. ప్రేరణ పొందుతూ ఉండి ఆశీర్వదించబడుతూ ఉండండి.